దయచేసి ఎహెజ్కేలు పుస్తకము 37వ అధ్యాయం. ఎహెజ్కేలు పుస్తకము 37వ అధ్యాయము చదువుతున్నాను, ఆలకించండి. 5వ వాక్యం, 37వ అధ్యాయం 5వ వాక్యం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాను. ఈ మాట ప్రభు ఇశ్రాయేలులను గురించిన చెప్పిన ఒక మాట. అసలు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏంటి? వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలీయుల పరిస్థితి చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఇదే అధ్యాయంలో 11 నుండి 14 వరకు మీరు చదువుకుంటే, వారు చనిపోయి సమాధి చేయబడిన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు, ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు సమాధి చేయబడ్డట్టుగా, అందుకే సమాధి చేయబడ్డట్టుగా ప్రభు చెప్పక ఇక్కడ ఒక మాట, చక్కని మాట చెప్తున్నాడు. మీరున్న సమాధులను నేను తెరిచెదను. 12వ వాక్యంలో మీరున్న సమాధులను నేను తెరిచెదను. 13వ వాక్యంలో నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్ములను బయటికి రప్పించదను. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతి 11వ వాక్యంలో అంటాడు, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును నందరినీ సూచించుచున్నవి. ఈ ఎముకలు ఏ ఎముకలంటే ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. అనగా ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్న ప్రజలు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన నామము పెట్టబడిన ప్రజలు, ఆయనను దేవుడిగా దైవముగా కోరుతూ ఆరాధిస్తున్న ప్రజలు. ఆ ప్రజలందరినీ సూచిస్తున్నాయంటే ఈ ఎముకలు. ఈ ఎముకలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా ఈ యొక్క 37వ అధ్యాయంలో చూస్తే, ఈ ఎముకలు సమాధిలో ఒక లోయలో ఈ ఎముకలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. ఎముకలు అనేకములు అని 2వ వచనం ప్రారంభంలో అంటే ఎముకలు అనేకములు, ఎముకలు ఉన్నాయి, అనేకముగా ఉన్నాయి. ఎముకలు ఎలా ఉన్నాయంట? అనేకం. అయితే ఆ ఎముకలన్నీ కూడా మరి ఈ యొక్క సమాధిలో ఉండిపోయినట్టుగా చూస్తున్నాం. సమాధి మూయబడ్డది. సమాధి మూయబడి సమాధి లోపల శరీరము లేదు. ఆ యొక్క బాడీకి శరీరం లేదు, నరాలు లేవు, చర్మము లేదు, మాంసము లేదు, కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. అక్కడ 2వ వచనం చివరి వాక్యంలో అంటాడు, అవి కేవలం ఎండిపోయినవి. సమాధి ఉంది, సమాధి లోపల ఒక శరీరం,
ఆ శరీరానికి శరీరము అనగా చర్మము లేదు, నరాలు లేవు, ఆ శరీరానికి మాంసం లేదు, ప్రాణం లేదు, జీవం లేదు, కేవలం ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలన్నీ ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఆ ఎముకలన్నీ కూడా ఒక లోయలో దిగువ భాగంలో అట్టడుగుడు స్థితిలో ఉన్నాయి. పైన ఏమో సమాధి మూయబడ్డది. సమాధిలో ఇక ఏముందని బయటికి మాత్రం సమాధి సున్నము కొట్టిన సమాధి వలె ఉందని ప్రభు కూడా చెప్తున్నాడు ఎక్కడ క్రొత్త నిబంధనలో. చాలామంది పండుగలు వచ్చినప్పుడు ఈ యొక్క సున్నాలు కొడుతూ ఉంటారు. ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ప్రవక్తల సమాధులను మీరు శృంగారించి అలంకరించి వాటిని గొప్పగా మీరే ప్రవక్తలను చంపుతారు, మీరే ప్రవక్తల యొక్క సమాధులకు సున్నాలు కొడతారు అని వేషధారులారా అని అన్నాడు. సరే, ఈ సమాధి అనేది ఒక మూయబడిన స్థితిని చూపిస్తుంది. ఇక సమాధి లోపల మహాభయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక శరీరము లేదు, ఒక నరాలు లేదు, మాంసం లేదు, ఒక చర్మము లేదు, ఎముకలు కూడా ఉన్నాయన్న మాత్రము ఉన్నాయి. అది ఏడుకో కుడికొకటి, ఎడమకొకటి, ముందుకొకటి, వెనుకొకటి పడిపోయి ఎక్కడొక్కడో ఒక్కొక్క ఎముక ఒక చోట అనేకంగా ఉన్నాయి. కానీ వాటి కలయిక లేదు, ఏకంగా లేవు, ఐక్యంగా లేవు. మరలా చూస్తే ఆ ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈ సమాధి తెరిచి మిమ్మల్ని అందరినీ కూడా నేను జీవింపజేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమాధిలో నుండి విమోచించి మీరున్న స్థితిలో నుండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మరలా మిమ్మల్ని మీ దేశములోను మీ యొక్క దేశంలో నివసించే ప్రజలుగా మిమ్మల్ని నేను చేస్తాను. ఆ మాటలు మనం చదువుకుందాం. ఆ మాటలు నేను చెప్తాను. చూడండి, ఆ మాట అంటాడు. మరలా నేను 12వ వాక్యం చదువుతున్నాను. ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఏమంటున్నాడంటే, సమాధిలో నుండి మిమ్మును బయటికి రప్పించి, చివరి భాగం 12వ వచనం చివరి, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. సమాధిలో నుండి బయటికి రప్పించి ఇశ్రాయేలు యొక్క దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని వస్తాడంట. ఒకటి, ఇక్కడ 3 కార్యాలు చూస్తాం. మొదట సమాధిలో నుండి బయటికి రావాలి. రెండవదిగా ఇశ్రాయేలు యొక్క దేశములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మూడవదిగా 13వ వాక్యంలో అనగా ఈ యొక్క 14వ వాక్యంలో అంటాడు, మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదని. ఇక్కడ 3 మాటలు. మొదటిది, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి తెప్పిస్తా. రెండు మీ దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని పోతా. 3 మీ దేశములో మిమ్మల్ని నేను నివసింపజేస్తాను. ఈ 3 రకాలైన మాటలతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బలపరుస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఈ వాక్య భాగంలో చూస్తాం. ఎంత గొప్ప దేవుడని మనం చూస్తాం. మీకు చక్కని మాట మీకు చెప్తాను. నేను మాట ఇచ్చి, 14వ వాక్యం చివరి మాట, నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకోబోతున్నారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను మాట తప్పే దేవుడను కాదు.
నేను మాట మార్చే దేవుడనకు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను, ఎడబాయను. ఈరోజు నేను నీతో చెప్తున్న విషయం ఏందో తెలుసా? నిన్ను నేను సమాధిలో నుండి నేను విమోచింపబోతున్నాను. ఈరోజు నేను నీతో చెప్తున్న విషయం ఏందో తెలుసా? నిన్ను నేను సమాధిలో నుండి నేను విమోచింపబోతున్నాను. నువ్వు ఏ దేశములో నుండి, ఏ ప్రాంతము నుండి, ఏ పరిస్థితుల నుండి నువ్వు వెలివేయబడ్డావో ఆ ప్రాంతములో, ఆ దేశములోనికి మరలా నేను నిన్ను తీసుకొని వెళ్తాను. ఎక్కడైతే నువ్వు నివసింపకూడదు అని అన్నారో ఆ చోటనే నిన్ను నివసింపజేస్తాను. ఇది నా మాట. నేను చెప్పిన ఈ మాటను నెరవేరుస్తా, రూఢిపరుస్తా. అలా చేస్తానని నువ్వు తెలుసుకొనున్నట్లుగా నీ పక్షముగా నేను కార్యాలు జరిగిస్తా. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, వీరు నివసించే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. సుఖ సౌఖ్యముల చేత, మంచి ఫలాల చేత, మంచి ఆశీర్వాదముల చేత వీరి యొక్క పరిస్థితి. ఏ రోజు కూడా వీరికి దరిద్రం అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు. అంటే ఈ శ్రమలన్నిటిలో నుండి ప్రభు తీసుకొని వెళ్ళి వారిని ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఒక ఉన్నతమైన అనుభవంలో నుండి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలో నుండి రాను 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 అలా దిగిపోయి సమాధికి వచ్చి, సమాధిలో కూడా వారి యొక్క శరీరం అంతా కూడా కుళ్ళి కృషించి నశించిపోయి, చివరికి చర్మం లేకుండా, నరాలు లేకుండా, మాంసం లేకుండా ఎముకలు కూడా ఎండిపోయాయి. ఎముకల్లో కూడా జీవం లేదు. ఆ స్థితిలోనికి, ఒక ఉన్నతమైన అనుభవం నుండి ఒక దిగువ లోయలోనికి, అంటే ఒక లోయ అయిన అనుభవంలోనికి ఇశ్రాయేలు ప్రజలు దిగిపోయారు. అక్కడికి వెళ్ళినాక ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే, మన పరిస్థితికి అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ఎంత ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళం, దీవెనకరంగా ఉండేవాళ్ళము. ఇక మనం అట్టడుగుకు వచ్చేసాము, లోయ యొక్క స్థితికి వచ్చేసాము. ఎవరికి వారం కలవకుండా, ఎవరికి వారం విడిపోయాము. ఎముకలన్నీ ఒకదానికొకటి కలయిక లేదు, విడిపోయాయి. ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఆ శరీరాలలో, ఆ శరీరం మీద ఒక చర్మం లేదు, నరాలు లేవు, మాంసం లేదు. అసలు ఆ శరీరానికి ఆకారమే, రూపమే లేదు. ఆ స్థితిలోనికి ఇశ్రాయేలీయుల పరిస్థితి వెళ్ళిపోయింది. వారు కృంగిపోయారు, నలిగిపోయారు. అందుకే నేను చెప్తాను చూడండి, 11వ వాక్యం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును వారిని అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, వారు మన ఆశ విఫలమాయను, వారు మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఒక డిస్కరేజింగ్ స్పిరిట్ వారిని నగదొక్కుతుంది. మనం నాశనమైపోయాం, మన ఆశలన్నీ భంగమైపోయినాయి, మనం అనుకున్న కార్యాలన్నీ విఫలమైపోయాయి, మనం ఫలభరితంగా లేకపోయాం, దీవెనకరంగా లేకపోయాం. ఇక మన గతి, మన స్థితిగతి అట్టడుగునకు వచ్చేసింది. ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. మనను రక్షించేవాడు లేడు, మన వైపు దయచూపువాడు లేడు, మనను కరుణించేవాడు లేడు, మనకు జీవము పోయేవాడు లేడు. మనం ఎండిపోయాం. మనకు శరీరం లేదు, మాంసం లేదు, మనకు నరాలు లేవు, మనకు ఒక ఆకారము లేదు, మనం ఒక వికారముగా మార్చబడ్డాం. మన స్థితి ఎండిపోయింది. మనం ఐక్యతలు లేదు, మన కుటుంబంలో సమాధానం లేదు. ఒకరు కుడికి ఒకరు ఎడమకు పడిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో
మనము బ్రతకగలమా? మనము జీవించగలమా? మనం నడిపించబడగలుగుతామా? మనం వర్ధిల్లుతామా? మనము పైకొస్తామా? మరలా 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 మనం ఒక శరీరంగా రూపంగా మార్చబడతామా? ఈ సమాధిలో నుండి విడిపించబడతామా లేదా? ఆ ఆశ భంగమైపోయింది, ఆ నిరీక్షణ భంగమైపోయింది, ఆ కోరిక అసలు సిద్ధింపలేకుండా అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నారు, కృషించిపోతున్నారు. ప్రభు అంటున్నాడు వారు ఆశలు భంగమైపోయాయి, వారు నీరసించిపోయారు, కృంగిపోయారు, నలిగిపోయారు. ఇక మేము పైకి రాలేము, మాతో కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, నరపుత్రుడా, ఎముకలను పిలిచి మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడు. నరపుత్రుని దేవుడు పిలిచాడు యేస్కేల్ని, నువ్వు నాతో రా. అందుకే అంటున్నాడు 1వ వచనంలో, యెహోవా నన్ను తోడుకొని పోయి నువ్వు నాతో రా, నేను నిన్ను తీసుకొని పోతాను. ఎక్కడికయ్యా? ఏ చోటికి నన్ను తీసుకొని పోతావు? నువ్వు రా, నిన్ను ఏ చోటికి తీసుకొని పోవాలో నాకు తెలుసు. చెప్తున్నాడు, వెళ్ళి ఒక లోయలోనికి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నన్ను నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయి ఉండెను. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా అది నీకే తెలియను నేను. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా నా మాట ఆలకించుడి. ఎముకలతో మాట్లాడు. ఎముకలు ఏమనుకుంటున్నాయి? ఇక మన పరిస్థితి అయిపోయింది, మనం ఎండిపోయాము, మన గతి ఒక రోజులో ఒక టాప్ మోస్ట్లో ఉండేటోళ్ళం, ఇప్పుడు అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఇక మన పరిస్థితి అయిపోయింది. ఎండిపోయిన ఎముకలు అనుకుంటున్నాయి, ఎండిపోయిన ఎముకలను అడుగుతున్నారు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి, ఎండిపోయిన ఎముకలకు దేవుడు తన మాటను పంపుతున్నాడు. ఆయన మాట వలన మనము బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా మాటల వలన మనం బ్రతుకుతాం. ఆయన మాట మనను బ్రతికింపజేస్తుంది. ఆయన మాటలు మనం ఏం చేస్తాయంట? బ్రతికింపజేస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నువ్వు వింటే, దేవుని మాటలు, ఆయన కట్టడాలు, ఆయన చొప్పున నియమాలు నువ్వు అనుసరించి నువ్వు నడిస్తే నువ్వు బ్రతుకుతావు. ఏ స్థితిలో ఉన్న ఇశ్రాయేలులు ఏ స్థితికి దిగజారినా వారికి ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. నా మాట వినండి, యెహోవా మాట వినండి. ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు. ఆ మాటను తూచా తప్పక నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంలో నా ప్రభు దాన్ని నమ్మకంగా నెరవేర్చే దేవుడై ఉన్న మాట ఇచ్చి తప్పని వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు మాట వినో. నువ్వు ఎండిపోవడానికి కారణం ఏంటి? యెహోవా మాటకు నువ్వు నిర్లక్ష్యం చేసావు కాబట్టి, యెహోవా మాటను త్రోసివేసావు కాబట్టి, యెహోవా మాట ప్రకారంగా నడవలేదు. కొన్ని వాక్యాలు మీకు చెప్తాను, రెఫరెన్స్లు నాకు సమయం లేదు కాబట్టి నోట్ చేసుకోండి. మీరు దేవుని మాట ప్రకారంగా నడిస్తే, లేవ్యకాండం 18:5, ద్వితీయోపదేశకాండం 12:1, 30:20, 31:13, ద్వితీయోపదేశకాండం 17:20,
రెండవ రాజుల గ్రంథం 17:37, కీర్తనల గ్రంథం ప్రాముఖ్యంగా చెప్తున్నాను, కీర్తనల గ్రంథం 119, 144, 116 వాక్యం, మరలా 119 అధ్యాయం 17 వాక్యం, 77 వాక్యం. ఈ మాటలన్నిట్లో నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి. దేవుని మాట వినని వాడు, దేవుని మాటకు లోబడని వాడు, దేవుని మాట ప్రకారంగా నడవని వాడు, ప్రతి వాడు ఎండిపోయే స్థితిలోనికి దిగజారుతాడు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా మాట నువ్వు వింటే, నా మాట ప్రకారం నువ్వు నడవాలని నీ నడుము కడితే, నీ మనస్సు కడితే, నీ యొక్క మనస్సును స్థిరపరుచుకుంటే, నేను చెప్తున్నాను, ఎండిపోయిన ఎముకలను కూడా జీవింపజేసే దేవుడను నేనే. నువ్వు మనసు మార్చుకో. దేవుని మాట విని, దేవుని మాట ప్రకారం నడుస్తాను, దేవుని మాటకు లోబడతాను, దేవునికి తగినట్టుగా నేను బ్రతుకుతాను. నా దేవునికి లోబడి, నా దేవుని ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను గైకొని వాటి ప్రకారంగా తూచా తప్పకుండా నేను నడుస్తానని, నువ్వు ఆజ్ఞల ప్రకారం, శాసనాల ప్రకారం నడుస్తానని మనసు స్థిరపరచుకుంటే నా దేవుడు నీతో చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను గొప్ప వృద్ధిలోనికి, నేను అభివృద్ధిలోనికి, జీవములోనికి నేను తీసుకొని వెళ్తాను. మాట, యెహోవా మాట ఆలకించండి. ఆయన ఏది చెప్తాడో దానికి లోబడండి. ఇది చూడకండి. ఇది మాట్లాడకండి. ఇది తినకండి. ఇది త్రాగకండి. అక్కడికి వెళ్ళకండి. అది వారితో సహవాసం చేయొద్దు, సహజీవనం చేయకండి. ప్రభునకు లోబడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునకు లోబడండి. ప్రభుకు లోబడలేకుండా, ఆయన మాటకు విలువీయకుండా, ఆయన మాటకు వాల్యూ ఇవ్వకపోతే నీ జీవితం ఎంత ఎదిగినా అంతకంతకు దిగజారిపోతూనే ఉంటుంది. వృద్ధిలోనికి పోవు. నువ్వు వృద్ధిలోని పోవాలి. ఎండిన నీ బ్రతుకు, ఎండిపోయిన నీ ఎముకలు చిగురింపబడాలి. ఎండిపోయిన నీ కుటుంబం వృద్ధి పొందాలి. ఎండిపోయిన నీ బ్రతుకు సస్యశ్యామలంగా చిగురించి, ఫలించి, వృద్ధి పొందాలి. పచ్చని నిగనిగలు ఆడాలి నీ జీవితం. నీ ముఖంలో ఒక కళ, నీ కుటుంబంలో ఒక కళ, ఒక జీవం. ఎప్పుడు చూసినా ఆ ముఖంలో జీవకళ ఉండదు, సావు కళ ఉంటుంది. ముఖంలో జీవకళ ఉండదు, సావు కళ. నీ ముఖంలో ఒక జీవకళ రావాలి. అలా రావాలంటే ప్రభు మాటకు లోబడి ఉందువుగాక. ప్రభు కట్టడాలు, శాసనాలు, నియమాలు, నిబంధనల ప్రకారం వాక్యానుసారంగా, వాక్యం ఒక మాట చెప్తుంది, నీ వాక్యమును నేను నేర్చుకొని, ద్వితీయోపదేశకాండం 17:20 నీ వాక్యమును నేర్చుకొని చదువుకొనవలెను, భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయన నియమాలు, కట్టడాలన్నీ దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే, ఈ మాటల ప్రకారంగా నువ్వు బ్రతుకుతే, ఈ మాటల ప్రకారంగా నువ్వు బ్రతకాలని ఆశపడితే, నా దేవుడు ఎండిపోయిన, వేసారిపోయిన, అసలు పైకి వస్తామా, జయిస్తే లేస్తామా, తిరిగి లేస్తామా, పునరుత్థానం అవుతామా, సమాధిని గెలిచి ప్రభుతో కూడా ఎత్తబడతామా, నిరీక్షణ లేని నీకు నా ప్రభు చెప్తున్నాడు, తీర్మానం చేసుకొని ప్రభు మాట వైపు నువ్వు తిరిగితే, ఇది మొదలుకొని దేవుడు నిన్ను చిగురింపజేయడం ప్రారంభిస్తాడు. సమాధిలో విమోచించబడుట అంటే అర్థమైంది పునరుత్థానం, ఎత్తబడుట. సమాధులు తెరచబడ్డాయంట. సమాధులు తెరచబడి పరిశుద్ధులు అనేకులు లేచారంట. ఆ మాట లూకా సువార్తలో రాయబడ్డది. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 27:53 ఏమని 52 ఏమనుందో తెలుసా? మత్తయి సువార్త 27:52 పరిశుద్ధుల శరీరాలన్నీ కూడా సమాధిలో నుండి లేపబడెను. దేవునికి స్తోత్ర. 53 అంటాడు, పరిశుద్ధులందరూ కూడా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి.
సమాధిలో నుండి పరిశుద్ధులు మరల బయటికి వచ్చారు, నీతిమంతులు బయటికి వచ్చారు, ఎత్తబడ్డారు. అది కృప కదండి, ఎంత విస్తారమైన కృప. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఉన్నతమైన అనుభవం నుండి సమాధికి వచ్చారు, సమాధిలో నుండి లోయలోనికి పోయారు. లోయల వారి పరిస్థితి, శరీరం లేదు, రూపం లేదు, నరాలు లేవు, మాంసం లేదు, ఎముకలు ఉన్నా ఎండిపోయినవి, ఉన్నా అవి ఏకంగా లేవు, ఐక్యంగా లేవు. అందుకే అంటాడు అక్కడ, ఒకదానికొకటి అవి కలుసుకొనెను. ఆ యొక్క ఎముకలన్నీ ఒకదానికొకటి ఏకముతో కలుసుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనంలో అంటాడు, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అంటే అప్పటి వరకు వాటికి కలయిక లేదు, ఐక్యత లేదు, విడిపోయారు. కుటుంబాలలో ఈ రోజులో ఐక్యత లేదు, సమాధానం లేదు, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు మెడముఖం పెడముఖం. కారణం ఏంటంటే ఐక్యత లేని కుటుంబాలు, ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని సమాజం. ఒక ఎముక ఆడుంటుంది, ఒక ఎముక. అందుకే ఆదాముతో ఏమన్నాడంటే, నీ ప్రక్కటెముక అన్నాడు. ఏమన్నాడు? నీ ప్రక్కటెముక. నీ ప్రక్కట అంటే ఎముక అంటే ఎవరు? నీ భార్య. నీ ప్రక్కటెముక నీ పక్కలో ఉండాలి. నీ ప్రక్కటెముక నీ భర్త అయినా నీ భార్యని పక్కలో ఉండాలి. వారు ఎక్కడున్నారు? ఎక్కడో. కుటుంబాల్లో ఇలా ఉంటారు, భార్య ఎడముఖం, భర్త పెడముఖం, ఆ ఎముక అటు, ఈ ఎముక ఇటు. ఐక్యత లేని ఎముకలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ప్రభు అనుకుంటే నిన్ను ఎముకలన్నిటినీ ఏకం చేయగలిగిన వాడు, ఎముకలన్నిటినీ ఐక్యపరచగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, నీలో, నీ కుటుంబంలో ఇది మొదలుకొని నేను ఐక్యతను స్థిరపరుస్తాను. కలవని ఎముకలను కల్పించే దేవుడను నేను. సమాధానం పడని వారిని యొద్దకు తీసుకొచ్చి సమాధాన పడునట్లు చేసేవాడను. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఇక్కడ నేను చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. చాలా పెద్ద అంశం. 12 అయింది, మీకు అన్నట్టుగా 12 అయింది, ముగించాలి. లేకపోతే మీరు రేపు ఆరాధనలో మరలా డుమ్మ కొడతారు. అలా కొట్టకూడదు. 2 కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి, చూడండి. నేను ముగించేస్తాను. 1, ఆత్మవశుడై ఉన్న దైవజనుడు. 37:1 ఆత్మవశుడు అంటే ఈ ఎముకలన్నీ జీవము లేని ఎముకలు, శరీరం లేని ఎముకలు, నరాలు లేని ఎముకలు, మాంసం లేని ఎముకలు, ఇవన్నీ ఒక మహాసైన్యముగా మార్చబడడానికి ఎవరికి అవసరం ఉందంట? ఆత్మవశుడైన దైవజనుడు కావాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆత్మ పొందిన దైవజనుడు లోయలోనికి వెళ్ళాలి, ఎముకల మధ్యలో సంచరించాలి. ఏ ఎముక ఎక్కడుంది, ఏ ఎముక ఐక్యతలోనికి వస్తలేదు, ఏ ఎముక సమాధానం లేదు, ఏ ఎముకలు ఏ ఉంది, తిరగాలి, సంచరించాలి. ఒక దైవజనుడికి ఉండాల్సిన బాధ్యతలు, భారాలు ఇక్కడ ఉన్నాయి. ఒక దైవజనుడికి ఉన్న క్వాలిఫికేషన్ ఇక్కడ ఉన్నాయి. ఆ దైవ సేవకుడు ఆత్మవశుడై ఎప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడాలి. 1. 2, ఆ దైవజనుడంట నోరెత్తి ఎముకలతో మాట్లాడగలిగిన శక్తి, సామర్థ్యం కలిగి ఉండాలి. ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా అని పిలవగలిగిన వాడై ఉండాలి. ఎండిపోయిన ఎముకలారా అని వాటితో మాట్లాడగలిగిన వాడాలి. ఎండిపోయిన ఎముకలారా, మీలోనికి దేవుడు జీవాత్మను పంపుతాడని ప్రవచించేవాడై ఉండాలి. ఎలాంటి సత్యాలు ఉన్నాయి తెలుసండి. అసలు ఎండిపోయిన ఎముకల దగ్గరికి ఎవడు పోతాడండి? ఒక దైవజనునికి ఉండాల్సిన మనస్సు. జీవింపజేసే ఎముకల దగ్గరికి పోతాడు అనుకో. ఒక మాటలు చెప్పాలంటే, ఒక మంచి క్యాష్ పార్టీ ఇంటికి వెళ్తాడు కానీ బీద వాళ్ళ ఇంటికి పోడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్నీ ఎండిపోయినా ఏముంటాయి? కార్యాలే.
చెయ్యి ఎండిపోతుంది, కుండ ఎండిపోతుంది. చెయ్యి ఎండిపోతుంది అంటే ఏంది? కానుక పెట్టలేరు. కుండ ఎండిపోతుంది అంటే ఏంది? ఇంత అన్నం పెట్టలేరు, ఇంత ఛాయ్ పోయలేరు, నీళ్ళు పోయరు. ఆ కుటుంబాలకు పోరు, సేవకులు విజిటింగ్లు ఇచ్చారు. అందుకంటాడు ఇటు అటు ఇటు అటు. దేవుడు నిన్ను తిప్పుతున్నది ఏ ఎముకల మధ్యలో? ఎండిపోయిన ఎముకలు, వృద్ధి అయిన ఎముకలు కాదు. క్యాష్ పార్టీ ఉన్న విశ్వాసుల మధ్యలో విజిటింగ్లు చేయాల్సింది సేవకులు. బాగా డప్పున్నోళ్ళకు డప్పు కొట్టడం కాదు, బాగా డబ్బున్నోళ్ళ దగ్గర పోయి డప్పు కొట్టడం కాదు. సేవకుడు వెళ్ళాల్సిన మార్గాలు ఉన్నాయి. దేవుడు సేవకుని ఎక్కడ వైపు నడిపిస్తున్నాడు? ఎండిపోయి దీన దయనీయమైన స్థితిలో ఇక మేము బ్రతుకులెందుకు, మా ఆశ భంగం అయిపోయింది, విఫలమైపోయింది, మా ఆశలు నిరాశలుగా మార్చబోయాయి, మేము నాశనం అయిపోయి కృంగి కృషించి నశించిపోయి ఇక మాకు శావే శరణం అనుకున్న వారి మధ్యలోనికి దేవుడు ఒక ఆత్మ అభిషేకం కలిగిన, ఆత్మ పరవశుడైన, ఆత్మతో నింపబడి ఆత్మ వశుడైన ఒక దైవజనుని దేవుడు వాడుకుంటున్నాడు. దైవజనులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరి మధ్యలోనికి వెళ్తున్నారు? ఎలాంటి ప్రజల మధ్యలోనికి వెళ్తున్నారు? ఎస్కేల్ని దేవుడు నడిపించిన, ఆ ప్రవక్తను నడిపించిన ఆ నడిపింపు నీకు, నాకు, మనకు, ఒక దైవ సేవకులకు ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు బయలుదేరుతుంటే ఎముకలు కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని ప్రవచనముతో బలపరుస్తున్నాడు. ప్రవచనముతో, ఇదిగో ఎముకలారా మీరు కృంగిపోవద్దు, ఎముకలారా మీరు బలహీనులు కావద్దు. నా ప్రభు గొప్పవాడు, మీకు ఐక్యత లేని వారికి మిమ్మల్ని ఐక్యపరచగలిగిన వాడు, శరీరము లేని వారికి శరీరమును ఇవ్వగలిగిన వాడు, నరాలు లేని వారికి నరాలను మరలా పుట్టించగలిగిన వాడు, ఇదిగో మాంసము లేని వారికి మాంసమును మరలా ధరింపజేయగలిగిన వాడు, ఇదిగో మీ యొక్క ఎముకలను చర్మముతో కప్పనై ఉన్నాడు. మిమ్మల్ని ఒక మహాసైన్యము దేవుడు చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు ఘన మహిమ కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. మరలా మిమ్మల్ని దేవుడు సమాధిలో నుండి విడిపించి మీ దేశంలోనికి తీసుకొని పోబోతున్నాడు. మీ దేశంలో దేవుడు మిమ్మల్ని నివసింపజేయబోతున్నాడు. ఇది ఆయన సెలవిస్తున్న మాట. రూఢిపరుస్తాడు, నెరవేరుస్తాడు అని చెప్పగలిగిన, ధైర్యపరచగలిగిన దైవజనుడు ఎస్కేల్. అలాంటి దైవజనులు మనకు కావాలి. కృంగిపోయిన వారిని, కృంగి కృషించి నశించిపోయి ఇక మేము ఫలించలేము, మేము అభివృద్ధి పొందలేము, మేము విఫలమైపోయాం, ఇక మేము నాశనం అయిపోయాం, మా ఆశ భంగం అయిపోయి, మా బ్రతుకులు పాడైపోయాయి అన్న వారిని లేవనెత్తేవాడే దైవజనుడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆత్మ పొంది ఉన్నావు కదా, నీ నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాట ప్రవచనాత్మకమైన మాట అయి ఉంటుంది. ప్రవచనాత్మకమైన మాట. నీ నోరు తెరిచి మాట్లాడు, నీ నోరు తెరిచి ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఎముకలతో మాట్లాడు. ఆలకించుడి ఎముకలారా, ప్రభు మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను మీ మీదికి రప్పించబోతున్నాడు. ఏ ఆత్మనంట? చెప్పండి, రెండో మాట చెప్తున్నాను. ఏ ఆత్మ? జీవాత్మ. ఇప్పుడు ఇతను పొందుకున్న ఆత్మ ఏది? ఆత్మవశుడయ్యాడు కదండి. ఆత్మ ఏ ఆత్మ ఇది? ఇతన్ని జీవింపజేసిన ఆత్మ, జీవించబడిన అంటే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన ఈ దైవజనుడైన ఎస్కేల్ జీవము కలిగిన వాడు. అంటే జీవము కలిగిన ఆత్మ పొందిన వాడు, జీవము కలిగిన వాడు. ఆత్మ పొందని వాళ్ళు జీవము లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు జీవము లేనివారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వారు జీవం లేనివారు. అంటే వారు బ్రతికి ఉన్నానని పేరు ఉంటుంది, కానీ వారు చనిపోయిన వారితో సమానులు. నువ్వు జీవించుచున్నావు అనే పేరు నీకుంది, కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే వారిలో జీవింపజేసే ఆత్మ లేదు కాబట్టి. ఆ ఆత్మ ఎవరిలో ఉంటుంది? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆత్మ పొందుకున్న దైవజనుడు, ఆత్మ పొందుకున్న విశ్వాసులు, ఆత్మ పొందుకున్న సంఘం, ఆత్మ పొందుకున్న దైవజనుడు, ఆత్మ పొందుకున్న కుటుంబాలలో ఆయన చెప్తున్న మాట జీవాత్మ క్రియ చేస్తుంది. జీవాత్మ క్రియ చేస్తుంది. ఆ జీవాత్మనే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి. దైవజనుడు ఆత్మ పొంది ఉండాలి. దైవజనుడు అడుగు పెట్టే ప్రతి చోట ఆత్మ కార్యాలు జరగాలి.
ఎండిపోయిన ఎముకలకు మధ్యలోకి పోతే అక్కడ మంట మండాలి, ఉజ్జీవము రావాలి. వారి బ్రతుకుల వేసారిపోయిన బ్రతుకులలో కృంగి కృషించి నశించిపోయిన వారందరూ కూడా ఉజ్జీవము పొందుకొని బలము శక్తి పొందుకొని ఒక మహాసైన్యముగా వారు నిలబడాలి. ఆ బాధ్యత భారం దైవజనుడిది. వారు ఎండిపోయిన ఎముకలు నిలబడాలి. మహాసైన్యం అంటే ఈ దైవజనుడు మొదట ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకున్నవాడు ఎక్కడ అడుగు పెడితే, ఏ కుటుంబంలో అడుగు పెడితే, ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ కుటుంబాలలో ఒక గొప్ప జీవము కలుగుతుంది. జీవాత్మ ద్వారా దేవుడు జీవాన్ని కలగజేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి ఏం పంపబోతున్నాడు? జీవాత్మ. నన్ను బ్రతికించింది జీవాత్మ, నన్ను బ్రతికింది నిలబెట్టింది జీవం కలిగిన దేవుని ఆత్మ. అందుకే నేను ఎప్పుడు ఆత్మవశుడనైతాను. ఆత్మ లేకపోతే నేను చచ్చిన వానితో సమానం. అన్య భాషలతో నేను ప్రార్థిస్తాను, నేను అన్య భాషలతో ఆత్మతోను నేను పాడుతాను, ఆత్మతో నేను ప్రార్థిస్తాను, ఆత్మతో నేను దేవుని స్తుతిస్తాను. ఎప్పుడు నా ఆత్మ పరవశమై ఉంటుంది. ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ ఉంటాను. నేను దేవునిలో నేను జీవింపబడుతూ ఉంటాను. ఆత్మ నన్ను జీవింపజేస్తున్న ఆత్మ ఇదిగో మీ మీదికి రాబోతుంది. ఈ నవంబర్ మాసములో నా దేవుడు నీతో చెప్తున్న మాట, మీ మీదికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను అనగా జీవాత్మను రప్పించుచున్నాడు. నవంబర్ మాసములో మీరందరూ కూడా జీవాత్మతో నింపబడబోతున్నారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని జీవింపజేస్తాను. ఎక్కడి నుండి? సమాధిలో నుండి కాదు, సమాధి పై నుండి కాదు, లోయలోను, సమాధికి ఉన్న లోయలో నుండి ఏ అట్టడుగు స్థితిలోనికి నేను వెళ్ళినా అక్కడి నుండి నేను జీవింపజేసి నేను మహాసైన్యంగా చేసి ఆయన మరలా నిన్ను నీ దేశంలోనికి, నీ ప్రాంతంలోనికి, నీ యొక్క నువ్వు ఉండే స్థలం, నివసించే స్థలంలోనికి, నీ అనుభవంలోనికి, నీ ఉన్నతమైన స్థితి ఆశీర్వాదంలోనికి నా ప్రభు నిన్ను నడిపించినట్లుగా జీవాత్మను నీ కొరకు ఆయన రప్పించుచున్నాడు. ఇప్పుడే జీవాత్మ నీ మీదికి దిగివచ్చును గాక. ఈ నెల వాగ్దానం, మీరు బ్రతుకున్నట్లు ఈ నవంబర్ నెల మనందరం బ్రతికి దేవుని స్తుతించి మహిమపరచులంటే మనందరికీ కావాల్సింది పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి, అభిషేకం, జీవాత్మ. నేను చెప్పాల్సిన ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మనందరం ఆత్మపూర్ణులుగా నింపబడదుముగాక. ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ అన్య భాషల గుర్తుతో మనం ప్రార్థించలేకపోతే మనం చచ్చిన వారితో సమానం. ఆత్మయే జీవింపజేస్తుంది. కేవలము శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేస్తుంది. మన ఆత్మీయ బ్రతుకు ఎండిపోయిన బ్రతుకులను జీవింపజేసేది ఆత్మ. శరీరాన్ని ఇచ్చేది ఆత్మ, నరాలను ఇచ్చేది ఆత్మ, మాంసాన్ని తొడిగేది ఆత్మ. ఆత్మ వచ్చినప్పుడు అంత ఇవన్నీ కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ నవంబర్ మాసం అంతా నువ్వు ఆత్మతో నింపబడి దేవునికి ఏ రోజు కూడా నువ్వు తక్కువ కావద్దు. ఏ రోజు కూడా నీలో పరిశుద్ధ ఆత్మ తగ్గొద్దు. ఆత్మతో నింపబడండి, అభిషేకముతో నింపబడండి. ప్రభుని అడగండి, నీ జీవాత్మను నా మీదకి రప్పించు, నా కుటుంబం మీదకి రప్పించు, నా సంఘం మీదకి రప్పించు, దైవజనుల మీదకి రప్పించు. నీ ఆత్మతో నింపబడాలి, నీ ఆత్మతో దహించబడాలి. నీ ఆత్మ ద్వారా వస్తున్న జీవం ద్వారా ఎండిపోయిన నీ బ్రతుకు నా దేవుడు చిగురింపజేయబోతున్నాడు. మొదటిది, నువ్వు జీవింపబడాలి. ఎండిపోయిన నీ బ్రతుకు మరలా తిరిగి జీవింపబడాలంటే మొట్టమొదట యెహోవా మాట వినాలి. రెండవదిగా చెప్తున్నాను, ఆత్మ పొందిన దైవజనుల యొక్క నడిపింపులో పరవశుడైతున్న ఆత్మ పొందిన ఎస్కేల్ లాంటి ప్రవక్త లాంటి ప్రవచన ఆత్మ కలిగిన ఆ యొక్క ప్రవచన ఆత్మ అంటే నిన్ను బలపరిచి లేవని. ప్రవచనాత్మ అంటే ఇదిగో కుమార్తె అది జరగబోతుంది, అది కాదు. నిన్ను బలపరిచి లేవనెత్తి నిలబెట్టి నిన్ను నడిపించే ఆ ప్రవచనాత్మకమైన బలమైన మాటలు చెప్పి నిన్ను నిలబెట్టగలిగిన దైవజనుడై ఉండాలి. మూడవదిగా, దైవజనుడు ప్రకటిస్తుంటే, దైవజనుడు మాట్లాడుతుంటే యెహోవా ఆత్మ జీవింపజేయు దేవుని ఆత్మ ఎండిపోయిన మీ బ్రతుకుల మీదకి ఆయన సియోనులో నుండి రప్పించాలి. అలా నడిపింపులో ఉంటేనే నువ్వు ఇవన్నీ పొందగలవు. కాబట్టి ఒక్కటి
ప్రార్థన చేయి. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు. ఈ నవంబర్ నుండి దేవుడు నేను అంటున్నాడు, నేను చిగురింపజేయబోతున్నాడు, నేను వృద్ధి పొందించబోతున్నాడు, నిన్ను గొప్ప జైనముగా చేయబోతున్నాడు. ఆశ భంగమైపోయి ఉండొచ్చు, నిరాశగా మారిపోయి ఉండొచ్చు, నువ్వు నశించిపోతుంది, ఇక నాశనం అయిపోయానని ఇశ్రాయేలు చెప్పుకున్నట్టు నువ్వు చెప్పుకుంటుండు. ఇక నేను పైకి రాననుకుంటుండొచ్చు, ఇక నేను లేవలేను, నిలవలేను, నాకు ఆ స్థితి, ఆ ఉన్నత స్థితి, అనుభవం రాదేమో అనుకుంటా. నో, నా ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట ఆలకించి ఆత్మ వశుడైన దైవజనుని నడిపింపులో నువ్వు పెంచబడుతూ పరిశుద్ధాత్మ జీవాత్మ కలిగిన సంఘములో నువ్వు నిలబడితే నా ప్రభు అంటున్నాను, మరలా నిన్ను నీ దేశంలోనికి నేను తోడుకొని వస్తాను. నువ్వు నివసింపగలిగిన ఆ ఉన్నత అనుభవాల్లో నేను నివసింపజేస్తాను. దానికి అడ్డుగా ఉన్న సమాధిని తెరుస్తాను, దాని బ్రద్దలు కొడతాను. ఆ సమాధిలో నుండి నీ ప్రాణముని, నీ కుటుంబముని, నీ సమస్తమును విమోచించువాడను నేనే. అందరం లేచి నిలబడి ఒక చిన్నగా ప్రభు సన్నిధిలో తీర్మానం చేద్దాం. లోరి కారామాన శాందారి అందర బాకత్తురాయ్. రేపటి రోజున మనందరం కూడా మనం కొన్ని విషయాలను మరలా ధ్యానం చేద్దాం. రేపటి రోజున మనందరం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. రేపు పరిశుద్ధ ఆరాధనలో ఒక నూతనమైన అంశంతో కలుసుకుందాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, మమ్మల్ని జీవింపచేయండి, మమ్మల్ని వృద్ధి పొందించండి అని అందరూ ప్రభు సన్నిధిలో వేడుకొనండి. ప్రభు ఆత్మ పొందిన ప్రతి వారిని దేవుడు జీవింపజేస్తాడు. ఆత్మ పొందిన దైవజనుల యొక్క నడిపింపులో ఉండండి. మనను బలపరిచి లేవనెత్తి నిలబెట్టగలిగిన దైవజనులు మనకు కావాలి. సంఘం కావాలి, అలాంటి సంఘం సహవాసం కావాలి, అలాంటి నడిపింపు కావాలి. ఆ చోట్ల ఆ నడిపింపులో ఉంటే దైవజనుడు ప్రవచిస్తుండగా జీవాత్మ సియోనులో నుండి నీ మీదికి రప్పించబోతున్నాడు. ఎందుకు రప్పించబోతున్నాడు? నువ్వు బ్రతుకున్నట్లు, నువ్వు జీవింపబడినట్లు, నువ్వు వర్ధిల్లున్నట్లు, నువ్వు వృద్ధి పొందినట్లు నీ మీదికి ప్రభు జీవాత్మను రప్పిస్తున్నా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ సముఖంలో నీ బిడ్డలు నీ అస్తమెత్తి, నీ సేవకుడికి ఈ నవంబర్ మాసం అడుగుపెట్టి నీ ప్రజలను అస్తమెత్తి నేను ఆశీర్వదిస్తాను. యేసు నామముల బిడ్డలు ఆశీర్వదించబడదురు కాక, మీ నామముల బిడ్డలు దీవింపబడదురు. యేసు నామముల బిడ్డలు వర్ధిల్లుదురు కాక. బిడ్డలకు కావలసిన క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, నిండు ఆశ ఈ నెలంతా బిడ్డల మీద ఇప్పుడే సియోనులో నుండి దిగి వచ్చును కాక. వారి ప్రతి అవసరత ఈ నెలంతా కూడా సమృద్ధితో తీర్చబడను. ఏ కొదువు లేకుండా అన్నిటిలో సమృద్ధి, అన్నిటిలో సమృద్ధి, అన్నిటిలో సమృద్ధి. ఒక ఉన్నత అనుభవంలో నుండి అట్టడుగు స్థితిలోనికి, లోయలోనికి దిగిపోయిన ఇశ్రాయేలును గురించి మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మరలా వీరిని వారి దేశంలోనికి తోడుకొని రావాలి. మరలా వారిని వారి దేశంలో నివసింపజేయాలి. దానికి అడ్డుగా ఉన్న సమాధిని నేను తెరవాలి, దాన్ని బ్రద్దలు కొట్టాలి, దాని లోయలోనికి నేను వెళ్ళాలి. నాతో కూడా ఒక దైవజనుని తీసుకొని వెళ్ళాలి. ఆ లోయలో ఉన్న ఎముకలకు శరీరం లేదు, నరాలు లేవు, మాంసం లేదు. ఎముకలు ఉన్నాయి కానీ అవి ఎండిపోయి ఉన్నాయి. ఒకదానికొకటి దూరమున ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఉన్నాయి. వాటి మధ్యలోనికి ఒక ఆత్మ పొందిన దైవజనుని తోడుకొని వెళ్ళాలి. అక్కడికి తీసుకొని వెళ్ళి ఇటు అటు అతన్ని త్రిప్పి, నరపుత్రుడా, ఇవి మాట్లాడాలి, వీటితో మాట్లాడు, ఇవి జీవింపగలవా? అది నీకే తెలియను ప్రభువా. నేను జీవింపజేస్తాను, వీటిని నేను జీవింపజేస్తాను. నువ్వు నోరు తెరవు, నీ నోటి మాటలో నా జీవాన్ని పెట్టి ఉన్నానన్నా. నిశ్చయముగా ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఎముకలను జీవింపజేసి మహాసైన్యముగా నిలబెట్టి వారి దేశంలోనికి తోడుకొచ్చి వారి దేశంలో వారిని నివసింపజేసి నీ ఘనమైన నామాన్ని హెచ్చించిన తండ్రి, నీకు స్తోత్రం కలుగునగాక. ఈ వాగ్దానం ఫలం మేమందరం అనుభవించుదుముగాక. వీటన్నిటి విషయమై ప్రాముఖ్యమైనది మేము బ్రతుకున్నట్లు జీవాత్మను నీవు మా మీదికి రప్పించి ఉన్నావు. రప్పించు, నీ ఆత్మయే మమ్మను జీవింపజేస్తుంది. ఎండిన మా బ్రతుకులను, కుటుంబాలను
మీ ఆత్మ చేత జీవింపచేయండి. నాశనమైపోయాము, విఫలమయ్యాము, కృంగిపోయాము, కృషించిపోయాము, నశించిపోయాము, ఆశ భంగమైంది అనుకుంటున్న ప్రతి బిడ్డ ఇది మొదలుకొని వారి బ్రతుకులు, వారి కుటుంబాలు, వారి వ్యక్తిగత జీవితాలు యేసు నామములో నా ప్రభు అయిన యెహోవా జీవాత్మ చేత జీవింపబడునుగాక. గణపరచండి, నెలంతా కాపాడి కృపాక్షేమతలు వర్ధిల్ల చేసి రేపు పరిశుద్ధ ఆరాధన కృప మనందరినీ సిద్ధపరిచి నీ రాకడకు సిద్ధపరచు. ఎత్తబడే కృప, సమాధులు, తెరవబడిన సమాధులు పునరుత్థానమునకు సాదృశ్యం. మేమందరం పునరుత్థానము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసటకు విస్తారమైన కృప దయచేయండి. మరలా నిశ్చితమైతే రెండవ అంశముగా ఈ సబ్జెక్ట్ని ఎప్పుడైనా ధ్యానించే కృప మాకు దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సావాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు ఈ ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడై కాపాడి నిత్య మహిమ కొరకు ఆయన జీవాత్మను రప్పింపజేసి జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.